పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఈ ప్రకటన గ్రంథములో భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు భూత వర్తమాన భవిష్యత్ కాలములను గూర్చి ఎరిగినటువంటి దేవుడు భక్తుడైనటువంటి యోహానుకు సమస్తమును కూడా సూచించటం జరిగింది. చెప్పవలసినటువంటి విషయాలన్నిటినీ కూడా చెప్పిన తరువాత ముగింపులో ఈ మాట చెప్తున్నాడు. ఆయన అన్నటువంటి మాట మనం చదివాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు. ఈ మాట పలుకుచున్న వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన రాకడ ఎలాగుంటుందో తెలియజెప్పుతున్నాడు. ఎలాగుంటుందట? నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటున్నాడు. ఎందుకు దొంగను పోల్చి మాట్లాడటం జరిగిందంటే, దొంగతనము చేసే సమయం ఎవ్వరికీ తెలియపరచబడదు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ సమయం కూడా ఎవ్వరికి తెలియపరచబడకుండానే జరుగుతుంది. అందుకని ఆయన రాకడ దొంగ వలె వస్తుందని, నేను దొంగ వలె వచ్చుచున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. నేను ఎప్పుడొస్తానో మీకు తెలియదు, మీరు అనుకొనని గడియలో నేను వస్తాను. ఎందుకు ఆయన రాకడ దొంగ వలె వచ్చినట్టు ఉంటుంది అని చెప్పాడంటే, మనమందరము ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండటానికే. దేవునికి స్తోత్రం. టైం చెప్పాడు అనుకోండి, మనోళ్ళంతా చాలా స్పీడు. టైం చెప్తే ఆ క్షణానికి ముందు సిద్ధపడి హాస్పిటల్ వేసుకుని కూర్చుంటారు. ఇక చెప్పు తండ్రి, ఇక వస్తున్నావా, మేము రెడీ అంటారు. అప్పటి వరకు కూడా మన సహోదరులు ఎలా బ్రతకాలనుకుంటారో అలా బ్రతకటారు. అందుకని ప్రభు అన్నాడు, అట్లా కాదు, నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడు వచ్చినా మీరు ఎత్తబడినట్లు సిద్ధంగా ఉండాలి. ప్రభు ఇప్పుడు వస్తాడంటే ఇప్పుడు నువ్వు సిద్ధపడే ఉండాలి. అందుకని ఎవరు రెడీగా ఉండటానికే ఆయన రాకడ ఎలాగుంటుందని ప్రభువు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయన రాకడను గూర్చి చెప్పుచున్నటువంటి ప్రభువు ఇంకొక మాట అంటున్నాడు. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూచుదురేమని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అని చెప్తున్నాడు.
చివరిలో దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు. ఇంతవరకు మీరు భక్తి చేశారు, ఇప్పటి వరకు మీరు రక్షణ పొందుకొని ఉన్నారు, అంత బానే ఉంది. అయితే ఎవడును నీ దిశమల చూడకుండునట్లు నీవు మెలకువగా ఉండి నీ వస్త్రమును కాపాడుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఎవడు తన వస్త్రమును కాపాడుకోగలుగుతాడో వాడే ధన్యుడు. హల్లెలూయా. దాని అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటప్పటికి ఇంతకు మునుపు ఎవరైతే వస్త్రమును ధరించుకొని ఉన్నారో, మెలకువ కలిగి ఉన్నారో, ఒకవేళ ఆయన వచ్చేటప్పటికి వస్త్రాన్ని కోల్పోయి దిశమల సిగ్గు కనబడునట్లుగా అయిపోతారేమో. ఏ వ్యక్తి కూడా తాను పొందుకున్న వస్త్రమును పోగొట్టుకోకూడదని, తమ వస్త్రములను కాపాడుకునేవారుగా ఉండాలని, అట్టి వారే ధన్యులని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏమిటంటే, దేనినైతే మనము సంపాదించుకున్నామో దాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. మరి ముఖ్యముగా ఇక్కడ అంటున్నాడు, తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. ఎందుకని దేవుడు వస్త్రమును గూర్చి మాట్లాడుతున్నాడు? వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అంటున్నాడు. వస్త్రము లేకపోతే దిగంబరత్వమే కదా. దిగంబరుడుగా ఏ వ్యక్తి ఉండటానికి వీల్లేదు. ఇవ్వబడిన వస్త్రమును కాపాడుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆదియందు దేవుడు ఆదామును హవ్వను సృజించిన తరువాత వారికి మహిమ వస్త్రాన్ని కప్పాడు. ఏ వస్త్రాన్ని చెప్పండి? మహిమ వస్త్రాన్ని కప్పాడు. ఒకవేళ గనక నేను చెప్పినట్లు చెయ్యకుండా, నేను వద్దన్నటువంటి పని చేస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే నీవు నిశ్చయముగా చచ్చెదవు. అంటే దాని అర్థం ఏంటంటే, మహిమ వస్త్రాన్ని కోల్పోతారు అని చెప్పాడు. అప్పటి వరకు ఆదాము అవ్వలు మహిమ వస్త్రము చేత కప్పబడినటువంటి వారై సిగ్గు ఎరుగక దిగంబరులు అనేది కూడా లేకుండగా సంతోషంగా ఏదేను వనములో సంచరిస్తున్నవారు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, దిగంబరులయ్యారన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఆదికాండములో 3వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చాలండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే వారిద్దరి కన్నులు తెరవబడ్డాయో దిగంబరులన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. అప్పటి వరకు దిగంబరత్వము ఉన్నదన్న సంగతి వాళ్ళకు తెలియదు,
వాళ్ళు నిజంగా దిగంబరులు కాదు కూడా. కానీ ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో దిగంబరులన్న సంగతి అర్థమైపోయింది. ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, ఎప్పుడు వారి దిగంబరులన్న సంగతి తెలిసింది, ఎందుకు వారు దిగంబరులయ్యారు అనేది గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వారు చేసినటువంటి పాపమును బట్టి, ఆజ్ఞ అతిక్రమించుటను బట్టి వారు దిగంబరులయ్యారు, సిగ్గు ఎరిగిన వారయ్యారు. వాస్తవానికి దేవుడు వారిని చేసినప్పుడు మహిమ వస్త్రములతో కప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేశారో, వారు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ వస్త్రాలను కోల్పోయారు. ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి? దిగంబరులయ్యారు, దిగంబరులైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడు దిగంబరుగా మారతాడు, ఎప్పుడు ఒక వ్యక్తి వస్త్రహీనుడు అవుతాడు. దేవుడు మనలను వస్త్రహీనులుగా ఉంచాలి అనుకోలేదు, దిగంబరులుగా ఉంచాలి అనుకోలేదు. మనలను చేయడము తోడనే తన మహిమ వస్త్రాన్ని కప్పి ఉంచాడు. దేవునికి స్తోత్రం. కానీ మనుష్యుడు తాను చేసినటువంటి పాపమును బట్టి, ఆజ్ఞాతిక్రమమును బట్టి తన వస్త్రాన్ని కోల్పోయాడు, దిగంబరుడు కావలసి వచ్చింది. ప్రియులారా, ఒక మాటగా మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడు ఒక వ్యక్తి దిగంబరుడవుతాడు అనంటే పాపాన్ని బట్టి దిగంబరుడవుతాడు. చెప్పండి, దేన్ని బట్టి? ఒకడు చేసిన పాపమును బట్టి ఆ వ్యక్తి దిగంబరుడు అవటం జరుగుతూ ఉంటుంది. దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ వస్త్రాలను కోల్పోయి ఏం చేశారట? అంజూరపు ఆకులను కచ్చడములుగా కుట్టుకొని ధరించుకుంటున్నారు. ఉదయం లేవగానే అంజూరపు ఆకులు తీసుకొని కచ్చడములుగా చేసుకొని మొల చుట్టూ కట్టుకుంటే ఎండ వేడికి ఆకులు వాడిపోయి ఎక్కడైనా కూర్చొని లేచేటప్పటికి ఆకులన్నీ పటపట పటపట రాలిపోతున్నాయి. వారు చేసిన పాపమును బట్టి దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. వారు చేసిన పాపమును బట్టి వారికి ఇప్పుడు శ్రమ కలిగింది. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దిగంబరులై అంజూరపు ఆకులు కచ్చడములుగా చేసుకొని కుట్టుకొని మొలకు చుట్టుకొని కూర్చొని లేచినప్పుడు అవి రాలిపోతుంటే మరలా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 3:21 చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. చూసారండి, దిగంబరులైనటువంటి మానవునికి దేవుడిచ్చిన మహిమ వస్త్రములు కోల్పోయినటువంటి మానవులకు దేవుడు మరలా చర్మపు చొక్కాయలను కుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తి ఎడల కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి. కొంతమందికి కాపాడుకోవటం తెలియదు,
పోగొట్టుకుంటారు. కొందరికి కాచుకోవటం తెలియదు, వస్త్రాన్ని కోల్పోయే వాళ్ళు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ విషయాలను మనము ధ్యానిస్తున్నప్పుడు గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఎప్పుడు ఒక వ్యక్తి దిగంబరుడవుతున్నాడు అనంటే పాపం చేసినప్పుడు. అంతేనా? ఆదామవల పాపం చేయటం బట్టే దిగంబరులయ్యారు. దేవుడిచ్చిన మహిమ వస్త్రములను కోల్పోయారు. సిగ్గుతో ఆ ఏదేను వనములో చెట్టు చాటుకి వెళ్ళిపోవటం సరి. ఇంకా ఎప్పుడు ఒక వ్యక్తి దిగంబరుడవుతాడో తెలుసా అండి? వాక్యములో చూద్దాం. వాక్యములోని మనం గమనించినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. చాలండి. ఈ విషయం మనందరము కూడా బహుగా ఎరిగినదే. యేసు క్రీస్తు ప్రభుల వారు ఒకానొక దినాన గెరాసీనుల దేశానికి వచ్చాడు. దాన్నే గెదరీనుల దేశం అంటారు. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చి ఆ ధోనిలో నుండి దిగి ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడో, ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురు పడ్డాడు. ఎదురు పడినప్పుడు వాని పరిస్థితి ఎలాగుందంటే, వాడు దెయ్యములు పట్టిన వాడై ఉన్నాడట. చెప్పండి, ఏం పట్టిని? వానిని దెయ్యాలు పట్టాయి. ఇంకెలాగున్నాడట? బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే ఉంటున్నాడు కానీ ఇంటిలో ఉండట్లేదట. దెయ్యం పట్టిన వాడు బట్టలు లేకుండా, బట్టలు కట్టుకోకుండా ఉన్నాడు. ఇంకా వాడు ఎలాగుంటాడంటే సమాధుల్లో ఉంటాడు, ఇంట్లో ఉండడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ దయ్యము పట్టినటువంటి వ్యక్తి చాలా దినాలుగా బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక, ఎవడు దిగంబరుడుగా మారతాడంటే రెండవదిగా దెయ్యాలు పట్టినోడు. ఎవడో అండి దిగంబరుడుగా మారేది? దెయ్యాలు పట్టిన వాడు దిగంబరుడవుతాడు. వాడి ఒంటి మీద బట్టలు ఉండవు, వాడు ఉంచుకోడు. ఎవరైనా కప్పినా సరే ఆ బట్టలు ఊడబెరుక్కుంటాడు తప్ప వస్త్రములు కట్టుకోడు, వస్త్రములు కప్పుకోడు. బహుకాలము నుండి బట్టలు కట్టుకొనకుండా ఉంటున్నాడట. ఎప్పుడు ఒక వ్యక్తి దిగంబరుడుగా మారతాడు, వస్త్రహీనుడుగా అవుతాడు అనంటే రెండవ కారణం దెయ్యాలు పట్టినప్పుడు. దెయ్యాలు పట్టినప్పుడు. ఇప్పుడు మనకి దెయ్యమే పట్టింది. ఏం దెయ్యం? శానా అంట. ఏం దెయ్యం అండి? మరి దేవుని దెయ్యాలకి కంపెనీలు కూడా ఉంటాయి, దెయ్యాలకి పేర్లు కూడా ఉంటాయి. ఏం దెయ్యమంట? శానా. శానా అంటే శానా. శానా అంటే అనేక మంది అట. దాదాపు 2000 మంది అంట.
ఏంటయి? సైతాను గుంపిది. ఎప్పుడైతే దెయ్యాలు పడతాయో, సైతాను గుంపు పడుతుందో, వాడు ఒంటి మీద బట్టలు ఉండవు. గుర్తు ఒకటే, పాపము చేసినప్పుడు వస్త్రహీనుడవుతాడు, దెయ్యాలు పట్టినప్పుడు వస్త్రహీనులు అవుతారు, దిగంబరులు అవుతారు. బట్టలు కట్టుకోరు, బట్టలు చుట్టుకోరు, గొడబెరుక్కుంటారు. అవును ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి వస్త్రాన్ని మాత్రం చివరి వరకు కాపాడుకోవాలన్నది దేవుని ఉద్దేశం. కానీ పాపం ఏం చేస్తుంది? వస్త్రహీనుల్ని చేస్తుంది. సైతాన్ ఏం చేస్తుంది? వస్త్రహీనుల్ని. పాపం ఒక వ్యక్తిని దిగంబరుడుగా మారుస్తుంది. అపవిత్రాత్మ శక్తులు ఒక వ్యక్తిని దిగంబరుడుగా మారుస్తున్నాయి. మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఒక వ్యక్తి దిగంబరుడుగా మారతాడో ఆదికాండం 9వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 20-21 వచనాలు. నోవహు వ్యవసాయము చేయ ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడై ఉండెను. ఎవరండి ఈయన? నోవహు ఏం చేశాడట? ద్రాక్ష తోట వేశాడు, వాటిని త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండేను. మూడవ కారణం, ఎప్పుడు ఒక వ్యక్తి దిగంబరుడవుతాడు, వస్త్రహీనుడవుతాడు అనంటే త్రాగినప్పుడు, మత్తును సేవించినప్పుడు, త్రాగుబోతైనప్పుడు. మనం అనేకులను చూస్తూ ఉంటాం, బాగా తాగేస్తే అతని ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా అతనికి తెలియదు. కట్టుకున్న లుంగి ఉందో ఊడిపోయిందో తెలియదు. ఒంటి మీద బట్టలు నిలబడుతున్నాయో లేవో తెలియదు. ఎప్పుడు ఒక వ్యక్తి దిగంబరుడుగా, సిగ్గుమాలిన వాడిగా మారుతున్నాడు అని అంటే త్రాగుబోతైనప్పుడు, మత్తును సేవించినప్పుడు. ఎంత గౌరవ మర్యాదలు కలిగిన వాడైనా సరేనండి, విలువ లేకుండా చూడబడతాడు. కారణం, తాను త్రాగినటువంటి దానిని బట్టి స్పర్శ ఎరుగక తన వస్త్రాలు కోల్పోయింది కూడా తెలియక దిగంబరుడుగా మారి అవమానము పొందుకుంటాడు. చాలా ఏళ్ల క్రితం నేను విన్నాను, వైరా నుండి గుబ్బగుర్తికి బస్సు తిరిగేది, దరిదాపు 20 ఏళ్ల పైనే. ఆ బస్సులో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉదయాన్నే స్కూలుకు వెళ్ళి మళ్ళీ వైరా వచ్చేవాడు. ఆ బస్సులో వెళ్ళి మళ్ళా ఇంటికి వచ్చేటప్పుడట, అతను బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆయన దిగేవాడు కాదంట. నలుగురు 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని ఆ బస్సు మధ్యలో దారి ఉంటుంది కదా, ఆ దారిలో పడిపోయి ఉంటే కాళ్ళు చేతులు పట్టుకొని లాక్కొని బయట రోడ్డు పక్కన పాడేసి వెళ్ళిపోయేవాళ్ళట. హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్
ఇంత దిక్కుమాలిన స్థితికి రావడానికి కారణం, వస్త్రహీనుడవ్వడానికి కారణం తాగుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం వింటున్నప్పుడు ఈ పునరుద్ధాన దినమందు మనము గ్రహించవలసిన సత్యం ఏమిటనంటే, మనము ఉన్నతమైన వస్త్రధారణ కలిగి ఉండాలని, గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలని, మన శరీరములను వస్త్రముల చేత కప్పుకోవాలని, సిగ్గును దాచుకోవాలని దేవుడు చక్కని అలంకరణగా దేవుడు మనకు వస్త్రాలను ఇచ్చాడు. కానీ ఈరోజు మనిషి ఎంత దిక్కుమాలిన స్థితికి వచ్చేస్తున్నాడంటే, సిగ్గును కప్పుకోవటానికి వేసుకోవలసినటువంటి వస్త్రాలు వదిలిపెట్టి తిరుగుతున్నారు, వస్త్రహీనులుగా ఉంటున్నారు. ప్రియులారా, కొంతమందికి వాళ్ళని చూస్తే అయ్యో పాపం వీళ్ళకి గుడ్డ కుట్టించుకోవటానికి సరిపోలేనట్టుంది, 1 మీటర్ గుడ్డ ఎక్స్ట్రా కొనిస్తే బాగుండేది, ఒళ్ళంతా నిండుగా కప్పుకునేవాళ్ళే అనిపిస్తుంది. అంటే కొంతమంది చాలని వస్త్రాలు వేసుకుని పురుషులను ఏమండి, మగోళ్ళు కాస్త బాగానే కప్పుకుంటున్నారు. అదేంటో అర్థం కాదు. ఏ స్త్రీ అయితే తన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కప్పుకోవాలో, సమాజములో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఏమండి, ఒక మంచి విలువలు కలిగి ఉంటున్నటువంటి సమాజంలో చాలని వస్త్రాలు కట్టుకొని తిరుగుతుంటే కొంతమంది చూడలేక ముఖాలు కప్పుకోవలసి వచ్చిన పరిస్థితులు కూడా ఈనాడున్నాయి. ఎందుకని? పురుషులు తమ శరీరాన్ని నిండుగా కప్పుకుంటున్నారు, కానీ స్త్రీలు మాత్రం అలా చేయలేకపోతున్నారు. ఎందుకు? నిండుగా కప్పుకోవటానికి, నిండుగా కుట్టించుకోవటానికి గుడ్డ సరిపోలేదా? స్త్రీలు కొందరు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు, వాళ్ళు ఒక చొక్కాయి వేసుకుంటే ఆ చొక్కాయి ప్యాంటుకు కూడా సరిగ్గా టచ్ అవ్వట్లేదు. ఎంత అవమానకరం అండి! వేసుకున్నటువంటి పై వస్త్రం కింద వేసుకున్న ప్యాంటుకి కూడా టచ్ అవ్వట్లేదు. ఆ వేసుకున్న పై వస్త్రానికి మీది వస్త్రానికి ఒక జానడు గ్యాప్ ఉంటుంది. ఎందుకు? తన వస్త్రాన్ని కప్పుకోవలసినటువంటి ఒక స్త్రీ, మాతృత్వాన్ని కనుపరచవలసినటువంటి స్త్రీ ఈ రోజున విచ్చలవిడిగా తన శరీరాన్ని చూపిస్తుందంటే వాళ్ళని ఎవరు బట్టారో ఇప్పుడు మనమే అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరండి వస్త్రహీనులు అయ్యేదని విన్నా? పాపం చేసేవాడు వస్త్రహీనుడయ్యాడు. రెండవది, దెయ్యములు పట్టినటువంటి వాడు దిగంబరుడు అవుతున్నాడు. మూడవది, త్రాగుబోతు అయినటువంటి వ్యక్తి దిగంబరుడు అవుతున్నాడు. మరి ఇప్పుడు ఈ స్త్రీలు యవనస్తులైనటువంటి వారు, వీళ్ళకి ఏం పట్టింది? చాలని గుడ్లేసుకు తిరుగుతున్నారు, అంతే కదా. ఈ మాట వినటానికి చాలా బాధాకరం, వింటే నవ్వు రావచ్చు. కానీ ఒక విషయం చెప్తాను వినండి. ఎక్కడో సినిమాల్లో వేసుకుంటున్నారా? వాళ్ళని చూసి నీ వస్త్రధారణ మార్చుకున్నావా? సినిమాలలో నటించుచున్న వారిని చూచి నీ వస్త్రధారణ వారికిలాగా మార్చుకున్నావా?
దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డవని మర్చిపోవద్దు. నిజ దేవుని అనుచరుడవని నువ్వు మర్చిపోవద్దు. దేవుని బిడ్డలు ఎలాగుండాలో దానికి తగినట్టు నీ వస్త్రధారణ ఉండాలి తప్ప లోక సంబంధులైనటువంటి వ్యక్తులు ధరించిన మాదిరిగా నీ వస్త్రధారణ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఎదురు అవ్వటం, ఇలాంటి పరిస్థితుల్ని మనం చూడటం, ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. వాస్తవానికి ఒక స్త్రీ తన శరీరమును తన భర్తకే తప్ప మరెవ్వరికి అగుపించకుండా కప్పుకోవలసిన స్త్రీ నీ భర్తకు మాత్రమే కనుపరచవలసిన నీ శరీరమును అంగట్లో సరుకులు పెట్టినట్టు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టినట్టుగా నీ శరీరాన్ని కనపరుచుకుంటున్నావంటే నీ ఉద్దేశం ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. బైబిల్ వాక్యం చెప్తుంది, భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు మాత్రమే అధికారం ఉన్నది, ఏ విషయంలోనైనా సరే. అటువంటిది నీ భర్త ఎదుట ఉండవలసినటువంటి తీరు నువ్వు సమాజం మొత్తటిలో కూడా నువ్వు అలాగే కనపడుతున్నావే, అలాగే కనపరుచుకుంటున్నావే. ఎంత బాధాకరం. ఆలోచన చేయండి. నీకు ఏం పట్టిందనుకోవాలో ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొందరు అనొచ్చు, దానికి బాగా సినిమా పిచ్చి పట్టిందండి, దానికి బాగా హీరోయిన్ల పిచ్చి పట్టిందండి. అలాంటి పిచ్చి పడితే ఆ పిచ్చితోనే పోతావు. నీకు పట్టాల్సిన పిచ్చి అది కాదు. ఏమంటే దేవుని పిచ్చి పట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చాలండి, మనందరికి తెలిసినటువంటి సంఘటన ఇది. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు. ఎప్పుడైతే దిగి వెళ్ళుచున్నాడో దొంగల చేతిలో చిక్కాడట. దొంగల చేతిలో చిక్కి కొట్టబడి తన బట్టలు దోచుకొనబడి కొర ప్రాణముతో విడిచిపెట్టబడ్డాడట. ఈ విషయాన్ని గూర్చి వింటున్నప్పుడు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్న వానిని దొంగలు పట్టుకున్నారట. వాస్తవానికి దొంగలు పట్టుకుంటే ఏం చేస్తారండి? దొంగలు పడితే ఏం చేస్తారు? ఒక ఇంట్లో ఏం చేస్తారు? డబ్బు దొంగతనం చేస్తారు. విలువైనటువంటివి ఆభరణాలు, బంగారం, వజ్ర వైడూర్యాలు ఏమన్నా ఉంటే అవి కానీ, డబ్బు కానీ, విలువైన వస్తువులు ఏమైనా ఉంటే దోచుకొని వెళ్తారు. ఒకవేళ మళ్ళీ వాడు చెబుతాడంటే కొట్టి వెళ్తారు. కానీ దొంగ యెరికో పట్టణం వెళుతున్న వ్యక్తిని పట్టుకున్న దొంగలు వీళ్ళ చిత్రమైన దొంగల్లాగా ఉన్నారు. ఏం దోచుకున్నారంట? వాని దగ్గర డబ్బులు దోచుకున్నారని ఒకళ్ళు రాయాలి లెక్క. అయితే దొంగలు పట్టుకుంటే దోచుకునేది అవేగా, డబ్బులు దోచుకున్నారని రాయాలి.
అప్పుడేనమ్మా మరి కట్నం డబ్బులు తీసుకొని పోతున్నారు, లేకపోతే అప్పుడేనమ్మా పొలం అమ్మారు, ఆ డబ్బులు ఉంటే తీసుకెళ్తున్నారు, ఆ డబ్బులు దోచుకున్నాడు అనాలి. కానీ ఇక్కడ దొంగలు ఏం దోచుకున్నారట? వాని బట్టలు దోచుకున్నారని రాయబడింది. వీళ్ళు చిత్రమైన దొంగల్లాగా లేరా? అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి దొంగలు కట్టుకున్న వస్త్రాలు దోచుకోరు, కానీ ఈ దొంగలు వాడి వస్త్రాలే దోచుకున్నారట. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆ దోచుకున్న దొంగ సాతానుకు గుర్తుగా ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్న ఈ బాటసారి ఉన్నతమైన పరిశుద్ధమైన అనుభవంలో నుండి దిగజారిపోతున్నటువంటి స్థితికి గుర్తుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ దొంగ అపవాదికి గుర్తుగా ఈ విశ్వాసి పొందుకున్నటువంటి కట్టుకున్నటువంటి ఆ వస్త్రాలను దోచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ వస్త్రములను సాతానుగాడు దోచుకున్నాడు. ఏం దోచుకున్నాడండి? దేవుడిచ్చిన వస్త్రాలు. ఏమిచ్చాడండి విశ్వాసకి వస్త్రాలు అనేది మనం ఆలోచన చేస్తే రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సైతానుగాడు ఏం చేశాడు? ఈ విశ్వాసి ధరించుకున్న రక్షణ వస్త్రాన్ని దోచుకున్నాడు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు సంపాదించుకున్నావా ఆ వస్త్రం, అయితే దాన్ని నువ్వు కాపాడుకో. నీ దిశమల సిగ్గు కనబడకుండా ఉండునట్లు తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఏ వస్త్రం చెప్పండి? రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథములో 61వ అధ్యాయములు చూద్దాం, 10వ వచనాన్ని చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకొనిన 61వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారు, జాగ్రత్త విందాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసికి దేవుడు ఏ వస్త్రం ఇచ్చాడండి? ఏమో చెప్పాలి, వినేవాళ్ళంతా చెప్పాలి. మీరు చెప్పండి, ఏ వస్త్రం ఇచ్చాడు దేవుడు? రక్షణ వస్త్రం ఇచ్చాడు. రక్షణ వస్త్రాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. కానీ ఎప్పుడైతే యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళతా దొంగల చేతిలో చిక్కాడో, ఫస్ట్గా ఆ దొంగోడు కొట్టేసింది డబ్బు బంగారాలు కాదు. నీకు నాకు ఏది విలువైనదో, ఏది మనము సంపాదించుకున్నామో, ఏది దేవుడు మనకు ఇచ్చాడో వస్త్రంగా, ఆ రక్షణ వస్త్రాన్ని వాడు కొట్టేశాడు. అంత విచారకరం ప్రియులారా. బట్టలు దోచుకొని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారట. సాతానుగాడి గురేంటో తెలుసా? మనం రక్షణ వస్త్రాలు ధరించుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు వాడి ఆలోచన అంతా ఏంటంటే, నీ రక్షణ వస్త్రాన్ని ఎప్పుడు లాక్కోవాలా, నీవు ధరించుకున్నటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని ఎప్పుడు చింపివేయాలా, ఎప్పుడు లాగివేయాలా, ఎప్పుడు దోచుకోవాలా అని వాడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నీ బాధ్యత ఏమిటి? దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోగలిగిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? మనకి రక్షణ వస్త్రమును ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రమును ధరింపజేశాడు.
అక్కడ దేవుడు ధరింపజేశాడు ఆదామవ్వలకి మహిమ వస్త్రాలని. పోగొట్టుకున్నారు కదా, పోగొట్టుకున్నారు. ఇక్కడ రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. చాలామంది దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాలను కూడా కోల్పోతున్నారు. రక్షణ వస్త్రాలని కోల్పోతున్నారు. ఒకానొక దినాన దావీదు దేవుడు తనకిచ్చినటువంటి రక్షణ భాగ్యమును, రక్షణ వస్త్రములను, రక్షణ ఆనందమును ఒకరోజు దావీదు పోగొట్టుకున్నాడు. కోల్పోవటం జరిగింది. పోగొట్టుకున్నటువంటి ఆ రక్షణ వస్త్రముల కొరకు, రక్షణ ఆనందము కొరకు మరలా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 51వ కీర్తన 12వ స్థానాన్ని చదువుదాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి, సమ్మతి గల మనస్సు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము. నన్ను దృఢపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు కొందరు పొందుకున్నటువంటి రక్షణ వస్త్రాన్ని లాగివేసుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు. రక్షణ వస్త్రాలను కోల్పోతున్నారు చాలామంది. దావీదు కూడా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? రక్షణానందమును నాకు మరలా పుట్టించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏం పోగొట్టుకున్నట్టు? రక్షణ వస్త్రం. సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని నువ్వు ఆలోచన చెయ్యాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఉందా, పోయిందా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోగలిగావా? సాతానుగాడు దోచుకున్నాడా? రక్షణ వస్త్రం వాడు లాగేసుకున్నాడా? చించివేశాడా? ఒకసారి ఆలోచించే. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రమును ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా యేసయ్య 2వ రాకడలో తిరిగి వచ్చున్నప్పటికీ నీవు ఆ రక్షణ వస్త్రమును ధరించుకొని ఆయనకు ఎదురుపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక విషయాన్ని గనుక మనము ఆలోచన చేసినట్లయితే అదే యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో 3వ వచనాన్ని చూద్దాం. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోనులో దుఃఖించే వారికి దేవుడు ఎటువంటి వస్త్రాలు ఇచ్చాడట? ఉల్లాస వస్త్రములు ధరింపజేశాడు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేశాడు. ఉల్లాసముగా, ఏమండి, సంతోషముగా, ఆనందముగా ఉండునట్లుగా దేవుడు ఉల్లాస వస్త్రములను అనుగ్రహించితే కొంతమంది చేతులారా ఆ సంతోషాన్ని పోగొట్టుకొని, ఆ ఉల్లాసాన్ని పోగొట్టుకొని ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. దేవుడు ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, కానీ కొంతమంది పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? మీకు చెప్తాను. ఒకరోజు ఒక ధనవంతుడు తనకున్నటువంటి పెద్ద భవంతి దగ్గరలో, అతి సమీపంలో చిన్న పూరిపాక, ఆ పూరిపాకలో
ఒక ముసలతను ఉన్నాడు. ఆ ముసలతను రోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకునేవాడు, పాటలు పాడుకునేవాడు, వాక్యమును ధ్యానించుకునేవాడు, మధ్యాహ్నం చేసుకునేవాడు, రాత్రులు చేసుకునేవాడు, పాటలు పాడుకునేవాడు, వాక్యం చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఎప్పుడు చూసినా ఆ గుడిసెలో నుండి స్తుతి గానాలే వినపడేయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఆ పూరి పాకలో నుండి స్తుతి గానాలే, ఆనంద గానాలే వినపడేయట. ఒకరోజు ఈ భవంతిలో ఉన్నటువంటి ఈ ధనవంతునికి ఆలోచన వచ్చిందట. ఇదేంటి, నాకు ఏది కావాలంటే అది ఉంది, నాకు ఏ లోటు లేదు, తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, ఉండటానికి ఉంది, డబ్బుకు లోటు లేదు, దేనికి లోటు లేదు. కానీ ఈ ముసలివాడికి ఉన్న సంతోషం మాత్రం నాలో లేదు. ఎందుకని అని ఆలోచన చేశాడట. ఆలోచన చేసి సర్లే ఎందుకు ఇలాగుంటుందో అనుకున్నాడు. ఆ పేదవాడిని చూసినప్పుడు ఒక విధంగా ఆయనకి చాలా బాధ కలిగిందట. తనకున్న ఆనందం కూడా నాలో లేదే అనుకుని ఆ ధనవంతుడు ఆ పేదవాడికి ఒకరోజు ఆ మేడ మీద నుండి దిగొచ్చి ఆ పూరి గుడిసెలో ఉంటున్నటువంటి ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి, ఇగో తాతయ్య, ఈరోజు నేను నీకు కొన్ని డబ్బులు ఇవ్వాలని అనిపించింది, ఇవి ఉంచు, ఇవి తీసుకొని నీకు కావలసిన వాటిని కొనుక్కొని నువ్వు బ్రతుకు అని 10,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ ముసలానికి ఇచ్చాడట. వద్దులయ్యా అన్నా సరే ఉంచు అని బలవంతంగా ఆ ముసలివానికి ఇచ్చేటప్పటికి ఇక ఆయన మాట కాదనలేక ఆ ముసలతను ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఇక డబ్బులు ఉంచాడు. సర్లయ్యా అన్నాడు. ఈ ధనవంతుడు వెళ్ళిపోయాడు. తెల్లవారిపోయిందట. ఆ రోజు తెల్లవారిన తర్వాత, ఆ దినమంతా గడిచిపోయిన తర్వాత రోజు సడన్గా ఈ ధనవంతునికి ఆలోచన వచ్చిందట ముసలవాని మీద. అదేంటి, రోజు ఆ పూరిపాకల్లో నుండి పాటలు వినబడేవి, ప్రార్థన వినబడేది, వాక్యాలు వినపడేవి, ఇదేంటి ఆ ఇంట్లో నుండి ఏ శబ్దం రావట్లేదు అని ఆలోచన కలిగి ఆ ధనవంతుడు ఒక రోజు తర్వాత మళ్ళీ ఆ ముసలివాని దగ్గరికి వెళ్ళాడట. ఏమైంది, చచ్చిపోయాడా ఏంటి, ఏం జరిగింది, అసలే పాట లేదు, ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, అంత నిశ్శబ్దంగా ఉందేమిటని చెప్పి ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి ఆ ముసలాయన బతికే ఉన్నాడు. బతికే ఉండేటప్పటికి అతనికి అనిపించిందట, మరి ఇదేమిటి, బతికే ఉన్నాడు కదా, ఎందుకు ఇలా జరిగిందని ఆ ముసలి అతను అడుగుతున్నాడు. తాతయ్య, ఏమిటి నిన్నంతా కూడా నీ ఇంట్లో నుండి ఏమి నాకు సౌండ్ వినపడలేదు, పాటలు వినపడలేదు, నువ్వు ఏమీ ప్రార్థన చేసుకున్నట్లేదు, వాక్యం చదివినట్లేదు అని అంటే, అప్పుడు ఆ ముసలాయన అంటున్నాడట, బాబు నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నానయ్యా, ఈ లోపల నువ్వే వచ్చేసావు అయ్యా, ఏమనుకో మాకయ్యా, ఈ డబ్బు నాకొద్దు, ఈ డబ్బు నువ్వు ఎప్పుడైతే ఈ డబ్బు మూట నా చేతిలో పెట్టిపోయినవో ఆ డబ్బు ఎవడెత్తకపోతాడా అని గిట్ట పట్టుకొని కూర్చున్నాయ్యా. పాట పాడదామంటే పాట పాడైంది కాల, నాకు మనసు లేకుండా పోయింది, వాక్యం చదువుకోలేకపోయాను, ప్రార్థన చేసుకోలేకపోయాను, ఇన్నాళ్ళు కూడా ఏ రోజు నా దేవునికి నేను ఎడంగా లేను, ఇన్నాళ్ళ వరకు నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు పాటలు పాడకుండా, ప్రార్థించకుండా, వాక్యము చదువుకోకుండా ఉండిన వాడు కాదయ్యా. ఎప్పుడైతే ఈ డబ్బు సంచి నా దగ్గర పెట్టావో అప్పటి నుండి నాకు దాని మీదే మనసు ఉంది. ఎవడైనా వచ్చి లాక్కెళ్ళిపోతాడేమో, ఈ డబ్బులు ఎవరు ఎత్తుకెళ్ళిపోతారేమో భయంతో ఆ డబ్బు కాపాడుకోవటం కోసమే నేను ఇలా కూర్చున్నానయ్యా. పాట పాడలేకపోయాను, ప్రార్థన
అయ్యా నీకు వందనాలు, నేనే వద్దామనుకున్నానయ్యా, ఏమనుకో మాకయ్యా, నీ డబ్బు నువ్వే తీసుకయ్యా. డబ్బు నా దేవునికి నన్ను దూరం చేసింది. ఆ డబ్బు నా దేవుని సన్నిధిలో ఆనందించకుండా చేసింది. నా దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతించకుండా చేసిందయ్యా, నాకొద్దయ్యా అంటే అప్పుడు ఆ ధనవంతునికి కళ్ళు తెరుచుకున్నాయట. ఆహా, అంటే ఇంతవరకు నా జీవితంలో కూడా సంతోషం, ఆనందం లేకపోవడానికి ఈ డబ్బే కారణమా అయ్యుండొచ్చు అని సత్యాన్ని గ్రహించాడట అతను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడిచ్చినటువంటి ఉల్లాస వస్త్రమును చాలామంది పోగొట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇటువంటి వాటిని బట్టి దేవుడిచ్చిన ఉల్లాస వస్త్రాలు కోల్పోయారు. ఈ డబ్బు మీద మనసు ఎప్పుడైతే పెట్టుకున్నారో, ఈ డబ్బు మీద ఎప్పుడైతే మనసు కలిగిందో, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ ఉల్లాసం పోయింది. దేవుడు వారికి ఇచ్చిన ఆనందము, సంతోషము పోయింది. కానీ మన దేవుడు మనకు ఉల్లాస వస్త్రమును ధరింపజేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే వచనంలో ఉంది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన కలగజేశాడు అని. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించవలసిన మనం, ఆనందించవలసినటువంటి మనం ఇలాంటి వాటిని బట్టి దేవుని స్తుతించలేకపోతున్నాం. సంతోషముగా, ఉల్లాసముగా మనం జీవించలేకపోతున్నాం. కీర్తనాకారుడు అంటాడు, మనం కీర్తన గ్రంథములు చూసినట్లయితే 30వ కీర్తన 12వ చరణములో, నీవు నా గోనె పట్ట విడిపించి, నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి, సంతోష వస్త్రములను నన్ను ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు కీర్తనాకారుడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు మనకి ఏ వస్త్రాన్ని ఇచ్చాడు తెలుసా? సంతోష వస్త్రం ఇచ్చాడు. గోనె పట్టను విడిపింపజేసి సంతోష వస్త్రమును అనుగ్రహించాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడిచ్చిన ఈ సంతోష వస్త్రాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఏమొస్తుంది? గోనె పట్టే వస్తుంది. గోనె పట్ట అనగా దుఃఖమునకు గుర్తు, వేదనకు గుర్తు, బాధకు గుర్తు, కృంగిన దానికి గుర్తు. ప్రియులారా, దేవుడు నీకు చక్కని జీవితం ఇచ్చాడు, సంతోష వస్త్రం ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన సంతోషాన్ని నువ్వు చేతులారా పోగొట్టుకొని గోనె పట్ట కట్టుకుంటున్నావు, గోనె పట్టన వస్త్రముగా కట్టుకుంటున్నావు. దుఃఖ వస్త్రం అది. దేవుడు మనకు సంతోష వస్త్రం ఇచ్చాడు. దానిని కలిగి దేవుని సన్నిధిలో మనము ఆనందించే వారముగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏదైతే దేవుడు వస్త్రాలను మనకిచ్చాడో వాటిని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చాలామంది చూడండి, పెళ్లి బట్టలు కాపాడుకుంటారు. ఏ బట్టలు? పెళ్లి వస్త్రాలు. పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఏ బట్టల విషయంలో నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఉన్న పెళ్లి బట్టలు మాత్రం చాలామంది జాగ్రత్త పెట్టుకుంటూ ఉంటారు. నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా చెప్పండి? పెళ్లి బట్టలు కాపాడుకుంటారా లేదా? సరే, అది చీకిపోయే వరకు కూడా ఏమండి ఆ బట్టల్ని కాపాడుకుంటారు. అదే మిగిలిన వస్త్రాలు అనుకోండి, మిగిలిన వస్త్రాలు అవసరమైతే అప్పుడే కొత్తగా కుట్టించుకున్నాయైనా మన స్నేహితునికి లేకపోతే, మన తమ్ముడికి లేకపోతే, మన చెల్లికి లేకపోతే, ఇవి కట్టుకో, ఆ రోజు కొనుక్కున్న బట్టలని ఇచ్చేస్తారు. కానీ పెళ్లి బట్టలు చూడండి, చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. కొన్ని బట్టలు మనకు లేకపోయినా పర్వాలేదు, ఎవరికైనా ఇచ్చేద్దాం, అవసరం ఉన్నారు కదా ఇచ్చేద్దాం అనుకుని ఇచ్చేయచ్చు.
వాటిని ఇవ్వటానికి కూడా ఇబ్బంది పడరు. కానీ పెళ్లి బట్టల విషయంలో అవి ఎవరికి ఇవ్వరు. నేను చెప్పడమే కాదు, మీ అనుభవంలో, మీ ఆలోచనలో మీరేమంటారు? పెళ్లి బట్టలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? పెళ్లి బట్టలు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎట్లా పడితే అట్లా అవి పాడు చేసుకోరు. ఎందుకంటే దాని మీద ఒక సెంటిమెంట్ కలిగి ఉంటారు కాబట్టి. దేవునికి స్తోత్రం. సెంటిమెంట్ అంటే అది ఒకవేళ అది చీపుగా ఆలోచన చేయొద్దు. పవిత్రమైనటువంటి బంధానికి గుర్తుగా దాన్ని దాచిపెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పెళ్లి బట్టలు ఎంత జాగ్రత్త పెట్టుకుంటే మరి దేవుడిచ్చినటువంటి వస్త్రాలు ఎంత విలువైనవి? దేవుడిచ్చిన వస్త్రాలు ఎంత విలువైనవి అండి? విలువ లేవా? విలువైనవి కావా చెప్పండి. డబ్బిచ్చి కొనుక్కోగలిగేవి కావు దేవుడిచ్చే వస్త్రాలు, వెలగట్టలేనటువంటి వస్త్రాలు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం కొనుక్కునే బట్టలు 1000 రూపాయలు ఖరీదు ఉండొచ్చు, లక్షల రూపాయలు ఉండొచ్చు. కోటీశ్వరులు అయితే కోట్ల రూపాయలతోనే కొనుక్కుంటారు. నేను అంటాను, ఈ లోకములో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న వస్త్రాలైనా దేవుడిచ్చే వస్త్రాల క్రింద అవి ఏ గుడ్డలో తెలుసా? ఏ గుడ్డలో? దేవుడిచ్చే వస్త్రాల కింద మసిగొట్టలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చే వస్త్రాలు అంత గొప్ప విలువైనటువంటివి, అంత శ్రేష్టమైనటువంటివి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఏ వస్త్రాలని అయినా నువ్వు కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్నావు, కానీ దేవుడిచ్చిన విలువైన వస్త్రాల విషయంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి చూపుతున్నావేమో. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన వస్త్రాలను కోల్పోవద్దు. రక్షణ వస్త్రం, ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. దేవుడిచ్చిన ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఆనంద వస్త్రమును కాపాడుకో. లేకపోతే ఇక నువ్వు గోనె పట్ట కట్టుకోవటమే, గోనె పట్ట కట్టుకోవడమే. ఇక నీకు దుఃఖాస్త్రమే గతి అయిపోతుంది. కాబట్టి చేతులారా, దేవుడిచ్చిన ఉల్లాస వస్త్రాన్ని నువ్వు లాగేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు, అపవాది చేతికి చిక్కవద్దు. దేవుని నామానికి స్తోత్రం. మరొక విషయాన్ని గురించి మీకు చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. పెద్దలలో ఒకడు, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13, 14 వచనాలు. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. వీరు ఎక్కడి నుండి వచ్చారు? అందుకు నేను, అయ్యా, అప్పుడు నేను అన్నాను, అయ్యా నీకే తెలియననగా, నీకే తెలియను అనగా, అతడు ఇలాగు నాతో చెప్పాను, అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వస్త్రాలట? తెల్లని వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. దేవుని బిడ్డలారా, ఈ వచనములో తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరో అని అడిగితే, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకున్న వాళ్ళు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి రక్తములో ముంచి ఉతుక్కుంటే తెల్లగైతాయా ఎర్రగైతాయా? తెల్లగవుతాయా ఎర్రగవుతాయా? చెప్పండి. ఎర్రగవుతాయి. కానీ ఇక్కడ ధరించుకున్నారే తెల్లని వస్త్రములు, ఆ వస్త్రములు కలిగిన వీళ్ళ ఎవరు అంటే, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని తెలుపు చేసుకున్నవారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొర్రె పిల్ల మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ రక్తము యేసుక్రీస్తు చిందించినటువంటి పరిశుద్ధమైన
ప్రశస్తమైనటువంటి రక్తము. ఆ రక్తములో ఎవరు తమ వస్త్రములను ఉదుగుకుంటారో ఆ వస్త్రాలు తెలుపవుతాయి. అంటే అటువంటి వారు పరిశుద్ధులుగా మార్చబడతారు, తెలుపు చెయ్యబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు. ఏమండి, యేసుక్రీస్తు రక్తములో ఎవరు తమ వస్త్రములను ఉదుగుకొని ఉంటారో వారి వస్త్రాలు తెలుపవుతాయి. అనగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారే పరిశుద్ధులుగా ఉండగలుగుతారు. దేవుని నామానికి స్తోత్రం. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధత అనే వస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధత అనే వస్త్రాన్ని కాపాడుకోవాలి దొంగవలే ఆయన వచ్చేటప్పటికి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రం. చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత లోకాసు వార్తలో 15వ అధ్యాయం 22వ వచనములో, అయితే తండ్రి తన దాసులను చూచి, చిన్న కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు తెలుసా? తన దాసును చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు పాదములకు చెప్పులు చెప్పులు తొడిగించండి. హల్లెలూయా. ఏం వస్త్రాలు వేయాలట? తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుడికి ఏ వస్త్రాలు ధరింపజేయాలి చెప్పండి? ప్రశస్త వస్త్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు తన వస్త్రాలను మురికి చేసుకున్నాడు. ఈ చిన్న కుమారుడు తనకున్నటువంటి విలువైనటువంటి వస్త్రాలను మురికి చేసుకొని, పాడు చేసుకొని, అపవిత్రము చేసుకున్నప్పుడు తండ్రి అతనికి ప్రశస్త వస్త్రములు ధరింపజేయమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెపిల్లకు గుర్తుగా ఉన్నటువంటి ఆ క్రీస్తు యేసు రక్తములో కడుగుట ద్వారా మన వస్త్రములను తెలుపు చేశాడు, ప్రశస్తముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రశస్త వస్త్రాలను కాపాడుకొనవలసిన వారమైనాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక మాట మనం గమనించినట్లయితే ప్రియులారా, గలతీ పత్రికలో మనం చూచినట్లయితే 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఏం ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారు. దేవుని బిడ్డలారా, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వస్త్రం లేక మనము ధరించుకున్నది ఏమిటనంటే క్రీస్తును ధరించుకొని ఉన్నాము. చెప్పండి, ఏం ధరించుకున్నాం? క్రీస్తును ధరించుకొని ఉన్నాము. బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అయితే ధరించుకొనబడిన మీరు క్రీస్తును పోగొట్టుకోవద్దు. క్రీస్తును పోగొట్టుకోవద్దు. మనము ధరించుకున్నది క్రీస్తును. వేసుకున్న చొక్కాయి తీసివేసినట్లుగా ఈ రోజున చాలామంది ఏ ప్రభువునైతే వస్త్రముగా ధరించుకొని ఉన్నామో, బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకొని ఉన్నామో, చాలామంది ఒక వస్త్రాన్ని తీసేసినట్లుగా
మరలా క్రీస్తును ప్రక్కన పెడుతున్నారు, తీసివేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మనం చదివినటువంటి మాట, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. ఏమండి, దిగంబరుడుగా సంచరించుచున్నందున తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి వస్త్రములను కాపాడుకునేవాళ్ళు, అంటే దిగంబరుడుగా కాకుండా చూసుకోవాలి. దిశముల సిగ్గు కనబడకుండా ఉండునట్లుగా వస్త్రమును కప్పుకొనిన వారుగా ఉండాలి మనం. ఎవరికైతే నీ శరీరమును కనపరుచుకోవాలో అట్టి నీ సొంత పురుషునికే తప్ప, అట్టి నీ సొంత భార్యకే తప్ప మరెవరికి నీ చూపించకూడనటువంటి నీ పవిత్రమైన శరీరాన్ని వస్త్రముతో నిండుగా కప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నీవు నిజ క్రైస్తవుడవైతే, నిజ క్రైస్తవురాలవైతే, నిజముగా వాక్యమును అనుసరించి నడుస్తున్న దేవుని బిడ్డవైతే ఈ రోజు నుండి నీ వస్త్రధారణ మారాలి. హల్లెలూయా. ఈ రోజు నుండి నీ వస్త్రధారణ అన్యుల కంటే విపరీతంగా ధరించుకుంటున్నావు, క్రమము లేకుండా. ఏమండి, సిగ్గుమాలిన రీతిగా వద్దు. దేవుని బిడ్డలకు తగినటువంటి విధంగా నీ వస్త్రధారణ ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడు అనుగ్రహించిన విలువైన శ్రేష్టమైన వస్త్రములను మనం ఏం చేసుకోవాలట? కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. యేసయ్య వచ్చినప్పటికీ ఆ వస్త్రముతో కనపడాలి. పెండ్లి వస్త్రం. ఏ వస్త్రం? వాక్యంలో రాయబడింది, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె ఏ రీతిగా సిద్ధపడవలెనో పెండ్లి కుమార్తె వస్త్రములను ధరించుకొని మనము సిద్ధపడి ఆయన ఎదుర్కోవలసిన అవసరత ఉన్నది. అట్టి రీతిగా పెండ్లి కుమార్తె వస్త్రములను ధరించుకొని అలంకరించుకొని పెండ్లి కుమారుడైన ప్రభు కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మనలను ఆకర్షించుకొనుగాక. ఆమేన్.